విస్తరింపజేసింది పద్య కవిత ప్రక్రియ. ముందుగా నాకు ఇష్టమైన పద్యాలను ఇక్కడ చెప్పాలని కుతూహలంగా ఉంది. బమ్మరపోతన గారి భాగవతంలో గజేంద్ర మోక్షంలోనిది ఈ పద్యం. విష్ణుమూర్తి తన భార్య అయిన లక్ష్మీదేవికి చెప్పకుండా ఆపదల్లోనున్న గజేంద్రుని రక్షింపడానికి వెళుతున్న సందర్భంలోనిది. ఆమె ఏముంటుంది? అడిగెదనని కడువడి జను అడిగిన తను మగుడ నడుగడని నడనుడుగున్ వెడవెడ చిడిముడి తడబడ అడుగిడు అడుగిడదు జడిమన్ అడుగిడు నడలన్. తెలుగు భాషలోని శబ్ద సౌందర్యాన్ని అద్దం పట్టినటువంటి ఈ పద్యం. నేను ముందు చెప్పినట్టు పోతన, పాల్కురికి సోమనాథుడు వాళ్ళ స్ఫూర్తితోనే మన తర్వాత వచ్చినటువంటి కవులందరూ గొప్ప గొప్పగా కవిత్వాలు రాశారు, సాహితీ ప్రక్రియకు హెల్ప్ చేశారు. అందువల్ల నేను కొంచెం 1-2 పద్యాలు వాళ్ళవి చెప్పి తర్వాత సంస్థానాల గురించి మాట్లాడడానికి ఎట్లా ఎంతోమంది మేధావులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారు. భగవంతుని సర్వవ్యాపకత్వాన్ని చిన్న కంద పద్యంలో ఉపనిషత్తుల సారాన్నంతా తెలియజేసిన పోతన గారిది. ప్రహ్లాదుడు తన తండ్రి హిరణ్యకశిపునితో ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదికి చూచిన అందందే గలడు దానవాగ్రణి వింటే. పోతన గారు సాహిత్య సహజ పాండిత్య శోభితుడని తెలియజేస్తుంది ఈ పద్యం. ఇంకా 12వ శతాబ్దంలో పేరెన్నిక కన్నటువంటి పాల్కురికి సోమనాథుడు తెలుగు, కన్నడ, సంస్కృత భాషల్లో పండితుడు. తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి కవి నన్నయ్య భట్టే అయినా తొలి తెలుగు కవి మన తెలంగాణకు చెందిన సోమనాథుడే. ఎందుకు? ఆదికవి నన్నయ్య అనువాదం చేశారు భారతాన్ని. వీరు తెలుగు గొప్పదనాన్ని చెప్పినటువంటి కవి. సోమనాథుని అద్భుత రచన వృషాధిపతి శతకంలోనిది ఒక పద్యం ఇక్కడ చెప్పదలిచాను. శ్రీ గురు లింగమూర్తి సువిశేష మహోజ్వల కీర్తి సత్క్రియోద్యోగ కళాప్రపూర్తి అవధూత పునర్వజార్తి పాలితాభ్యాగత సంసితార్తి కవి పండిత గాయక చక్రవర్తి దేవా గతి నీవే మాకు బసవా 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 వృషాధిప. పాల్కురికి బసవ పురాణం తెలంగాణలో వచ్చిన తొలి తెలుగు పురాణం అయితే తొలి తెలుగు కావ్యం కూడా తెలంగాణతోనే ప్రాదుర్భవించడం విశేషం. గోనబుద్ధారెడ్డి రంగనాథ రామాయణం తొలి తెలుగు కావ్యం. ఎందరో గొప్ప గొప్ప కవులు తెలంగాణ తెలుగు తల్లికి వారి కవిత ప్రాభావపు మల్లెపూదండలు వేశారు. ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఎంతోమంది ఉన్నారు. ఇక తెలుగు సాహితీ అభ్యున్నతికి తెలంగాణ సంస్థానాల వారి సేవా సదస్సు దోమకొండ సంస్థానం వారు నిర్వహించడం ఇందాక చెప్పినట్టు నాకు చాలా సంతోషకరమైనది. వారికి కృతజ్ఞతలు చెప్పాలి. స్వాతంత్రం రాకముందు మనకు తెలిసినట్టు భారతదేశంలో 562 సంస్థానాలు ఉండేవి. తెలంగాణ ప్రాంతంలోనూ అనేక సంస్థానాలు. వీటిలో ఆత్మకూరు, బోరవెల్లి, శీర్ణవెల్లి, దుబ్బాక, వనపర్తి, దొంతి, దోమకొండ, గద్వాల, జటప్రోలు, పాపన్నపేట, నారాయణపురం సంస్థానాలు ప్రధానమైనవి. సైనిక చర్య అనంతరం నిజాం రాష్ట్రంతో పాటు ఇవి భారతదేశంలో విలీనమయ్యాయి. తెలంగాణ సంస్కృతి నిర్మాణంలో, సాహిత్య వికాసంలో సంస్థానాల పాత్ర మరువలేనిది. తెలంగాణలో
సాహిత్య వికాసానికి కుతుబ్ షాహీలు కూడా చాలా ఆదరించారు. అయితే నిజాం రాజులు అనేక ప్రజాహిత కార్యాలు చేసిన సాహిత్య పోషణపై దృష్టి పెద్దగా పెట్టలేదు. వారి పాలన క్రింద ఉన్న ఈ సంస్థానాలు మాత్రం, సంస్థానాధీశులు కూడా కవులుగా ఉన్నారు, తెలుగు సాహిత్యాన్ని పోషించారు. మరొక కవి పోకూరి కాశీ సత్యావధాని అమోఘ పాండిత్య ఏమండి కాశీపతి సత్యావధాని, కాశీపత్యావధాని. వెరీ గుడ్. నేను రసాయన శాస్త్రజ్ఞుడి కాబట్టి ఆ సాకు పాకు పర్వాలేదండి. ఓకే, థ్యాంక్ యూ. సో కాశీపత్యావధాని, వెరీ గుడ్. ఆయన పద్యం ఒకటి చెప్పాలని నోట్ చేసుకొని వచ్చినాను. ఆయన అమోఘ పాండిత్య ప్రజ్ఞా ప్రభావశాలి. బుక్ చూస్తున్నాను. మాతృభాషాదేవి కిరీటంలో ఒక అమూల్యమణి. హరిశ్చంద్రోపాఖ్యానం అనే గ్రంథం రాశారు. ఎన్నో గ్రంథాలు, దాంట్లో హరిశ్చంద్రోపాఖ్యానం. విశ్వామిత్రుడు హరిశ్చంద్ర చక్రవర్తిచే అసత్యం పలకాలని యత్నించి విఫలుడై ముని ఇలాగా విచారించాడు అని ఒక పద్యం రాశాడు. చాలా అందంగా ఉంది. కినిసి సిరిదీసి నీలిగి తిని సిగ్గిడి కింగిరి కని దిగిదీరితి గిత్తిని జీర్ణించి చిక్కితి తిని జీయాయింతి కీరితిని నిల్చిరసి. ఈ పద్యంలో కేవలం గడుసులు మాత్రమే ఉన్నది. అన్ని అక్షరములు గుడి తలకట్టుగా వాడబడినవి. అది నేను చూసిన పద్యాలు, ఇటువంటి పద్యం ఇది ఒకటే చూశాను. మేబీ చాలామంది రాసి ఉండొచ్చు. ఈ పద్యం యొక్క భావము, ఇసి చక్రవర్తిపై కోపగించుకొని అతని ఐశ్వర్యము పోగొట్టి నీలిగితిని, సిగ్గు విడిచి నీచ కార్యానికి దిగితిని, అగ్ని వంటి భూపతిని పిలిచి నిందించి తిని, చాలా చిక్కులు పెడుతుని, అయినప్పటికీ ఈ ధరణీనాథుడు తన కీర్తిని నిలుపుకున్నాడు అని ఆ చిన్న పద్యంలో చాలా బాగా రాశారు. ఇంకా ఒక ముఖ్యమైన సంఘటన చెప్పదలుచుకున్నాను. ఈ సంస్థానాధీశులు అప్పుడప్పుడు అష్టావధానాలు కూడా నిర్వహించేవారు. గద్వాల సంస్థానంలో ఒకసారి తిరుపతి వెంకట కవులు వచ్చి అష్టావధానాన్ని నిర్వహించారు. ఆ గద్వాల్ రాజు స్త్రీలకు రతికేళికి ఉపయోగించే అంగాలన్నీ ముందు వైపు ఉండగా ఎంతో సొగసైన జడ మాత్రం వెనుక వైపున ఎందుకున్నది అని ప్రశ్నించాడు. చూడండి, రాజు ఎటువంటి ప్రశ్న వేశాడో అది వాళ్లకు సాహిత్యం మీద ఉన్నటువంటి ఏమంటారు దాన్ని కనిపిస్తుంది మనకు. అప్పుడు ఈ మహాకవులు ఏమన్నారంటే, తిరుపతి వెంకట కవులు అందరికీ తెలిసిందే, కృష్ణరాయబారం పద్యాలు అవన్నీ. పురుషాయుత మొనర్చు పూబోడి కటి మీద నాట్యము సలుపు పుణ్యము కొరకో గణనీతంబ స్థలంబను పెన్నిదానంబు బహుభద్రముగను కాపాడు కొరకో తానాశ్రయించు వెన్ను భాగము ననుగోడ సౌందర్యమును మునుపు కొరకో 10 మంది దృష్టులు పడిన కంటకమంచు ఊహించి కనపడకుండు కొరకో వేణి కాంతల వెన్నంటి వ్రేలుచుండే లేకయుండిన నిదువనలీలకు ఉపచరించు అంగంబులెదుటనే నుంచు నించ దాని కట్లుండనే ఉపద్రవము వచ్చే అని క్వశ్చన్ మార్క్. మళ్ళీ రాగం ఎత్తుకొని ఎదుటన్ వర్తిలు నట్టి అంగములకెంతే నిన్ నకాదీక్షిత పద బల్మారును గల్గు సంగతిని తా
ప్రత్యక్షంబుగంజూచి నెమ్మదిలో భీతిలి చాటు చోటనుచు సంభావించి వెన్నంటుచున్ పొదలన్ బోలును వేణి లేకునికి తా ముందుండ కట్లుండునే. ఎంత బాగా వాళ్ళు అప్పటికప్పుడు ఆసు కవిత్వం ఎంత బాగా చెప్పారు తిరుపతి కవులు. ఆ రాజు అడిగినటువంటి ప్రశ్న ఏంటి, ఎప్పుడో ఇది చివరిగా ఈ ఈ ఈ పద్యం చెప్పిన తర్వాత నాకు అనిపించింది, ఇంకొక ధర్మపురి కవి శేషప్ప కవి నృసింహ శతకంలో చెప్పబోయే పద్యం నన్ను విశేషంగా ఆకర్షించింది. ఆ పద్యంతో నా ఉపన్యాసాన్ని విరమించుకుందామని అది కూడా చెప్తున్నా. ధరణిలో 1000 ఏండ్లు తనువు నిల్వగబోదు, ధనమెప్పటికిని శాశ్వతంబుగాదు, దారాసుతాదులు తన వెంట రాలేరు, మృత్యులు మృతిని తప్పింపలేరు, బంధుజాలము తన్ను బ్రతికించలేరు, బలపరాక్రమమేమి పనికిరాదు, ఘనమైన సకల భాగ్యం వెంత కలిగిన గోచి మాత్రం పైన గొనుచుబోడు, వెర్రి కుక్కల భ్రమలు అన్ని విడిచి నిన్ను భజన చేసెడి వారికి పరమసుఖము, భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఈ విధంగా మన సాహిత్యంలో ఎంతో రమణీయమైన పద్యాలు ఉన్నాయి. పద్య ప్రక్రియ నన్ను విశేషంగా ఆకర్షించింది కాబట్టి కొన్ని పద్యాలు ఇక్కడ చెప్పాను. మన సాహిత్యంలో ఏ కవిని తీసుకున్నా, ఏ ప్రక్రియ తీసుకున్నా వారి కవితలలో మన సాహిత్య సంస్కృతులు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. ఈ రోజంతా మన తెలుగు తల్లి ముద్దుబిడ్డలైన వీరందరూ వివిధ సంస్థానాల సాహితీ పోషకులైన సంస్థానాధీశులు, ఎంతోమంది గొప్ప కవులు తెలంగాణ సాహితీ అభ్యున్నతికి ఎట్లు పాటుపడిలో చర్చించనున్నారు. మీకందరికీ శుభాకాంక్షలు. దోమకొండ సంస్థానాధీశులు కూడా కవులై ఎందరో కవులను పోషించి సాహితీ అభివృద్ధికి చాలా పాటుపడ్డారని మనకు తెలిసిన విషయమే. ఈ సాహితీ సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో నాకు పాల్గొనే అవకాశం ఇచ్చిన సదస్సు నిర్వాహకులకు కృతజ్ఞతలు. రసాయన శాస్త్ర ఆచార్యుడైన నేను గొప్ప మేధావులు పాల్గొనుచున్న ఈ సభలో చెప్పిన వాటిలో నాకు తెలియక తప్పులు దొర్లించుంటే మన్నించ ప్రార్థన. ఈ ముఖ్యమైన సదస్సు జయప్రదం కావాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్సులు.